అందరికీ నమస్కారం. మన శ్రీ సిద్ధార్థ స్కూల్ రేడియోకు స్వాగతం. నేను మీ హర్షిని. నేను మీ గురు. ఎప్పటిలా మిమ్మల్ని అలరించడానికి మేము ఎన్నో కొత్త విషయాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. గురు, మరి మొదలు పెడదామా? ఈ రోజు మన స్కూల్ రేడియోను తప్పకుండా హర్షిని. కొత్త పదం. ఏంటి హర్షిని అంత గట్టిగా ఆలోచిస్తున్నావు? అది కాదు గురు, ఇందాక మాస్టర్ పద్యం చెబుతూ అపారము అనే పదం వాడారు కదా, ఆ పదం వినడానికి బాగుంది కానీ దాని ఖచ్చితమైన అర్థం ఏంటో అని ఆలోచిస్తున్నాను. ఓ అదా, అపారం అంటే చాలా సులభం హర్షిని. దీనికి హద్దు లేనిది లేదా కొలవ లేనంత అని అర్థం. అంటే అనంతమైనది అని కూడా అనుకోవచ్చా? అవును, సరిగ్గా చెప్పావు. ఉదాహరణకు ఆకాశం అపారమైనది అంటాం కదా, అంటే ఆకాశానికి అంచు ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు. అలాగే అపారమైన సంపద అంటే లెక్కలేనంత డబ్బు అని అర్థం. ఓహో, అంటే మనం ఎవరినైనా చూడేటప్పుడు కూడా మీరు నాపై అపారమైన ప్రేమ చూపిస్తున్నారు అని వాడచ్చు అన్నమాట. ఖచ్చితంగా. ఒక వ్యక్తి జ్ఞానం గురించి చెప్పేటప్పుడు కూడా ఆయనకు అపారమైన మేధస్సు ఉంది అని వాడతారు. అంటే అది ఒక సముద్రం లాంటిది అని అర్థం. బర్త్డే విషెస్. గురు, నీకు తెలుసా ఈ రోజు ఫిబ్రవరి 28 అంటే మన దేశంలో నేషనల్ సైన్స్ డే కదా. కానీ ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తులు పుట్టారు. ఒకరు సంగీత ప్రపంచానికి రారాజు, మరొకరు రాజకీయాల్లో విలువలు పాటించిన వ్యక్తి. అవును హర్షిని, నువ్వు మాండలిక్ శ్రీనివాస్ గారి గురించి, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారి గురించి అంటున్నావు కదా. కరెక్ట్. ముఖ్యంగా శ్రీనివాస్ గారి గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వస్తుంది. ఒక పాశ్చాత్య వాయిద్యమైన మాన్యును తీసుకుని దానితో మన కర్ణాటక సంగీతాన్ని పలికించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజమే, అందుకే ఆయనను మాండలిక్ శ్రీనివాస్ అని పిలుస్తారు. ఇక కృష్ణకాంత్ గారి విషయానికి వస్తే ఆయన మన దేశానికి 10వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు కదా. అవును హర్షిని, ఆయన 1927 ఫిబ్రవరి 28న పంజాబ్ లో జన్మించారు. ఆయన రాజకీయ నేపథ్యం చాలా గొప్పది. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా కూడా పనిచేశారు. ఈ రోజు మన సిద్ధార్థియన్స్ కొంతమంది తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వారికి విశేష చెబుతామా? తప్పకుండా హర్షిని. టి అక్షయ్ ఫ్రమ్ 9th క్లాస్ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. మీరు ఇలానే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే అక్షయ్, హ్యాపీ బర్త్డే అక్షయ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు మన బర్త్డే స్టార్స్ కోసం ఒక మంచి పాట వినండి, ఆనందించండి. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని. ఈరోజు ఉదయం స్కూల్ అంతా చాలా సందడిగా ఉంది కదా. ఎక్కడ చూసినా మోడల్స్, ప్రాజెక్టులు కనిపించాయి. అవును, ఈ రోజు ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే దినోత్సవం కదా. అందుకే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏదో సెలబ్రేషన్ అని తెలుసు, కానీ సరిగ్గా ఫిబ్రవరి 28నే ఎందుకు జరుపుకుంటారో కాస్త వివరంగా చెప్పువా? మంచి ప్రశ్న అడిగావు. మన భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అనే గొప్ప విషయాన్ని కనుగొన్నారు. ఆయన చేసిన ఆ ఆవిష్కరణకు గుర్తుగానే మనం ప్రతి ఏటా ఈ రోజును సైన్స్ డేగా జరుపుకుంటాము. ఓ, అంటే ఈ రోజు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిందా? లేదు గురు, ఆయన ఆవిష్కరణ చేసింది ఈ రోజున. దానికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతిగా లభించింది. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పొందిన మొదటి
అనే ఒక అంతర్జాతీయ నగరాన్ని స్థాపించారు. దీన్ని మీరా ఆల్బస్ గారు ప్రారంభించారు. 6వ రోజు గురించి విన్నాము. అక్కడ కుల మత జాతి విభేదాలు లేకుండా మనుషులందరూ కలిసి జీవిస్తారని అంటారు కదా. అవును, మానవ ఐక్యతకు అది ఒక గొప్ప చిహ్నం. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారి పుట్టినరోజు ఫిబ్రవరి 29న. కానీ ఫిబ్రవరి 29 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి లీప్ సంవత్సరం లేనప్పుడు ఆయన పుట్టినరోజును వేడుకలను ఫిబ్రవరి 28నే జరుపుకుంటారు. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినగలి ఆనందించండి. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. నీతి కదా. అనగా ఒక ఇంట్లో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక ముసలి తండ్రి ఉండేవాడు. ఆ తండ్రికి వయసు పైబడటం వల్ల చేతులు వణుకుతుండేవి. భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు అన్నం కింద పడేది. అవును, వయసు పెరిగితే సహజంగానే ఓపిక తగ్గుతుంది కదా. మరి రాము ఏం చేశాడు? రాముకి అది చిరాగ్గా అనిపించింది. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటుంటే తండ్రి చేతుల నుంచి గిన్నె జారి కింద పడింది. దాంతో రాము కోపంతో ఊడిపోయి, నాన్న, నీ వల్ల రోజు ఇల్లంతా గందరగోళం అవుతుంది. నువ్వు ఇకపై మాతో కూర్చోవద్దు అంటూ మూలన ఒక చిన్న చెక్క బల్ల వేస్తాను, అక్కడే కూర్చుని తిను అని అరిచాడు. అయ్యో, అది విన్నప్పుడు ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉంటుంది. తను పెంచి పెద్ద చేసిన కొడుకు అలా అంటుంటే ఎంత ఏడ్చి ఉంటారో కదా. నిజమే హర్షిని, కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. రాముకి ఒక 5 ఏళ్ల చిన్న కొడుకు ఉన్నాడు. వాడు ఎంత గమనిస్తున్నాడు. ఒక రోజు రాము తన కొడుకు గదిలోకి వెళ్తే ఆ పిల్లాడు ఒక చెక్క ముక్కను చిన్న కత్తితో చెక్కుతున్నాడు. ఆ చిన్నపిల్లడు చెక్కతో ఏం చెప్తున్నాడు? రాము కూడా అదే అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు చాలా అమాయకంగా ఇలా అన్నాడు, నాన్న, నువ్వు అమ్మ ముసలి వాళ్ళు అయ్యాక మీకు కూడా విడిగా అన్నం పెట్టడానికి నేను ఒక చెక్క బల్ల తయారు చేస్తున్నాను. అబ్బా, ఇంత పెద్ద మాట అన్నాడు పిల్లాడు. అంటే మనం మన తల్లిదండ్రులని ఎలా చేస్తామో మన పిల్లలు మనల్ని చూసి అలాగే నేర్చుకుంటారని ఆ పిల్లాడు నిరూపించాడు కదా. ఖచ్చితంగా హర్షిని. ఆ మాట వినగానే రాముకి కళ్ళు తెరుచుకున్నాయి. తను చూస్తున్న తప్పు అర్థమైంది. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళీ గౌరవంగా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ కథ. మన అమ్మ నాన్నలు మన చిన్నప్పుడు మనం చేసిన అన్నాన్ని మనం అన్నం పడేసినా బట్టలు పాడు చేసినా నవ్వుతూ భరించారు. మరి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళ బలహీనతలను మనం ఎందుకు భరించలేం? అవును ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. ఎందుకంటే రేపు మనం కూడా ఆ స్థితికే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీకోసం ఒక పాట వినండి, ఆనందించండి. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.